హాయ్ అందరికీ నమస్తే. సో ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎన్ని రకాల సినిమాలు చూసినా అది రొమాంటిక్ అవ్వనివ్వండి, యాక్షన్ ఫిలిం అవ్వనివ్వండి, కామెడీ మూవీ అవ్వనివ్వండి, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ అవ్వని, కానీ హారర్ సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో మనం కంప్లీట్ టోటల్ హారర్ మూవీ అనేది చూడడమే అంటే చాలా తక్కువ అయిపోయింది అనమాట. మరి ఇలాంటి టైంలో ఒక బ్యూటిఫుల్ హారర్ అందరికి డేంజరస్ గా మనకి పర్ఫెక్ట్ కాంబో ఎలా అయితే ఉంటుందో హారర్ కి, అలాంటి మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నారు భవానీ వార్డ్ 1997. హీరో గణేష్ గారు అండ్ హీరోయిన్ పూజా గారు మనతో పాటు ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయింది, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్. హలో అండి, నమస్కారం. నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. తెలుస్తుంది మీ ఫేస్ లోనే, నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. భవానీ వార్డ్ 1997 ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది అని అంటే ఇంకా థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత దుమ్ము లేపుతారు కదా. సో అందరు ఆడియన్స్ తో పాటు నేను కూడా అంతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను, బికాజ్ నేను కూడా ఒక హారర్ మూవీ లవరే. అసలు ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకు నిజంగా గూస్ బంప్స్ ఇప్పటికీ వస్తుంది. అంత బాగా అనిపించింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ ఎలా ఉంది ఈ సినిమా? రెస్పాన్స్ చాలా బాగుంది. యాక్చువల్లీ చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఒక 2 days బ్యాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది. సో ట్రైలర్ వేసిన ఒక 5 secondsకే ఒక అబ్బాయి పడిపోయారు. సో అతనికి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం, మొత్తం రికవర్ అయ్యారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాగానే ఉన్నాడు. సో ఎవరైతే వీక్ సోల్స్ ఉంటాయి కదా, లైక్ కొన్ని సౌండ్స్ పడకపోయిన వాళ్ళు మాత్రం విజువల్ అలోన్గా వెళ్ళొద్దు అని చెప్తాను, రిక్వెస్ట్ చేస్తాను. అసలు ఏంటి ఇంత హాలీవుడ్ రేంజ్ లో తీసారు ఈ సినిమాని, అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదు. అంటే ఇప్పుడు తెలుగులో RRR, బాహుబలి, పుష్ప ఇవన్నీ మంచి రేంజ్కి వెళ్తుంది. సో మేము చేసిన సినిమా కూడా హర్రర్ కి లైక్ బాగా అనిపించుకోవచ్చు అనమాట. సో అప్పుడులో రామ్ గోపాల్ వర్మకి ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు మా డైరెక్టర్ కూడా అంతే పేరు వస్తుంది ఈ సినిమా నుంచి. అండ్ భవానీ వార్డ్ అనే టైటిల్ 1997 అదే ఒక ఇంపాక్టబుల్ టైటిల్ అది. సో ఆ టైటిల్ నుంచి ఇంకొక రేంజ్కి వెళ్ళాలని, ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను నేను. వండర్ఫుల్. సో పూజా గారు మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ. ఎలా అనిపించింది మీ డెబ్యూ ఫిలిం హారర్ చేయడం? I was having fun because it's my dream project and chinna nervous kuda undi because I'm a new person in the industry. So I can say that I am hoping for new projects to show my art form and that's it. అసలు మిమ్మల్ని చూస్తే పిట్ట కొంచెం కూతదనంలో క్యూట్ గా ఉన్నారు. అసలు మీతో ఇలాంటి గెటప్ ఎలా వేయించారు? అసలు మీరు ఎలా ఒప్పుకున్నారు దీనికి? స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది? నేను హారర్ చేయగలనా అన్న ఫీల్ ఉందా మీలో? Actually I am a horror lover. ఇంకేంటి? సో అండ్ దెన్ మనకి ఎట్లా అంటే వర్క్ చేసినాకనే మనకు ఫేస్ అప్పుడు గుర్తుపడతారు. అవునవును, ఆర్ట్ ఫామ్ ఉంటేనే గుర్తుపడతారు. సో ఐ ఫెల్ట్ లెట్స్ ట్రై ఎక్స్పెరిమెంటలే ఫస్ట్ అండ్ ఇండస్ట్రీలో కొత్తగా వస్తున్నాను కాబట్టి ఐ ఫెల్ట్ దిస్ ఇస్ బెటర్. అంటే బబ్లీ లుక్, కొంచెం అందంగా కనిపించడం ఎవరైనా చేస్తారు, బట్ మన ఫస్ట్ ఎంట్రీ ఇలా ఉంటే ఇంకా త్వరగా రికగ్నైజ్ రావచ్చు అన్న ఇదితో ఓకే చేశారా? రైట్. సో ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు మనం మామూలుగా మీరు సీరియల్స్ చేశారు కదా, దాని గురించి ఏమైనా అడగొచ్చు. దానికి దీనికి అందరూ వద్దంటారు. సో ఓకేనా? ఓకే. సో గణేష్ గారు, ఇది వరకు మీరు సీరియల్స్ చేశారు, ఇప్పుడు మూవీస్, అంటే ఏది మీకు బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఆబ్వియస్లీ మూవీస్ అండి. ఎందుకంటే ఎవరైనా ప్యాషనేట్ పీపుల్స్ ఫస్ట్ మూవీస్ కోసమే వస్తాం. సో సిచ్యువేషన్ బట్టి మనం ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి, సీరియల్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ సీరియల్ చేసాక కూడా నాకు మామూలు ఫేమ్ రాలేదు. వద్దనమ్మ సీరియల్ మీరు రైట్ చూసుంటారు కాబట్టి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ తర్వాత కూడా సీరియల్ చేస్తున్నాను, సీరియల్ చేస్తూ షూట్ చేశాను ఇది కూడా. సో మార్నింగ్ షూట్ చేయడం, నైట్ మూవీ షూట్ చేయడం, మళ్ళీ ఓన్లీ 1 hour స్లీప్, ఇంకా బ్రేక్ లో స్లీప్ చేసుకొని ఇంకా వెళ్ళాలి. ఎందుకంటే మూవీ అనేది 70 mm స్క్రీన్ లో కనిపించాలంటే ఇంకా అదొక డ్రీమ్ కదా. ఆ డ్రీమ్ ఈ 7th ఫుల్ఫిల్ అవ్వబోతుంది. మీకు విషయం తెలుసా, మీరు సీరియల్ చేసినన్ని రోజులు అంటే మన హోమ్లీ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మనసుల్ని దోచేస్తున్నారు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి. మరి ఇప్పుడు 70 mm లో వస్తున్నారంటే ఇంకా యూత్ పెద్దవాళ్ళు ఎవరినైనా అట్రాక్ట్ చేస్తారు హారర్ ఫిల్మ్ కాబట్టి. ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నమాట మీకు. అంటే మేము ఒకటి విన్నాము, సీరియల్ చేసిన వాళ్ళని సినిమాలో దేకరు అని అంటారు అని చెప్పి, అది నిజమే? అది రాంగ్. యాక్చువల్లీ అప్పుడులో ఏమో ఉండేదేమో గానీ
సో ఇప్పట్లో కాన్సెప్ట్ కి లైక్ ఆ కంటెంట్ కి ఏం సూటబుల్ అయితే డెఫినెట్లీ. అండ్ సీరియల్ యాక్టర్ అనేసరికి డ్రామా ఉంటది అని కాదు, ఇప్పుడు లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి సీరియల్లో. ఏంటంటే సినిమా కన్నా ఎక్కువ ఎమోషన్స్ సీరియల్లో ఉంటుంది, చాలా సీన్స్ ఉంటాయి, ఒక రోజులో 4 ఎపిసోడ్ కంప్లీట్ చేయాలి. ఆడు ప్యూర్ యాక్టర్ అనమాట, ఆడు ప్రాపర్ ఏ రసం ఇచ్చినా చేస్తాడు వాడు, అంటే నవరసాల్లో. అండ్ సినిమా వచ్చేసరికి ప్లెయిన్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది న్యాచురల్గా వెళ్ళిపోద్ది. సీరియల్కి అండ్ సినిమాకి ఇది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చూస్ చేసుకునే డైరెక్టర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ కంటెంట్ నేనే సూట్ అయ్యాను కాబట్టి నన్నే తీసుకున్నారు, నేను వర్క్షాప్ చేశాను, ఆయన నచ్చింది. ప్రతిది కూడా సింగిల్ టేక్ లో చేశాను, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. మార్నింగ్ సీరియల్ చేసుకొని మళ్ళీ నైట్ అది షూట్ చేసుకుని నాకు ఈజీగా ఉండేది. అండ్ యాక్టింగ్ కి ఎక్కువ స్కోప్ హారర్ లో మనకి, లైక్ ఎందుకంటే లైక్ మనం రన్ చేయాలి, దూకాలి, ఎగరాలి, తర్వాత భయపడాలి, చాలా డ్రామాటిక్ గా చాలా హర్రర్ గా ఉంటాయి సీన్స్ కూడా. రియల్ ఇన్సిడెంట్స్ కూడా లైక్ పడ్డం, కింద పడ్డం, లేవడం చాలా జరిగాయి ఈ సినిమాలో. మీరు ఇందాక అన్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక అబ్బాయి పడిపోయారు అంటే మనుషుల్లో అలా ట్రూ ఎమోషన్స్ ని బయటికి తెప్పించాలంటే మీరు రియల్ గా రియలిస్టిక్ గా నాకు ఇష్టం అండి, నాకు చాలా ఇష్టం. అంటే నాకు రియల్ గా చేయడమే ఇష్టం. ఒకవేళ స్టంట్స్ చేయాలని కూడా నాకు రియల్ గానే ఇష్టం. 2-3 సీన్స్ కూడా అలాగే చేశాను, కొంచెం తగిలే కూడా చాలా. కాకపోతే నాకు హ్యాపీ అనిపించింది, సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఇది. అంటే నేను ముందు జాబ్ చేసేవాడిని, కాకపోతే ఏంటంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. దీనిలో 24 hours కాకపోతే 48 hours 365 days చేయండి, కానీ దీనిలోనే ఉంటాను, దీనిలో బతుకుతా, దీనిలో ప్యాషనేట్ గా ఉన్నాను కాబట్టి. అండ్ ఇంకోటి సీరియల్స్ లో వచ్చిన వాళ్ళు మీకు తెలుసు, యష్ ఫ్రమ్ సీరియల్, సుశాంత్ సింగ్ ఫ్రమ్ సీరియల్, ఇంకా లాట్ ఆఫ్ యాక్టర్స్ కొంతమంది ఇప్పుడు చిన్నగా వస్తున్న ఆయన కూడా, వాళ్ళు కూడా సీరియల్స్. యాక్టర్ నిఖిల్ గారు ఉన్నారు కదా, ఈటీవీ సీరియల్ ఫస్ట్. సో సీరియల్ అండ్ సినిమా నో కంపారిజన్. కంటెంట్ బేస్ ఒకవేళ సూటబుల్ అవుతే మంచిగా డైరెక్టర్ బట్టి ఉంటుంది ఏదైనా. సో డైరెక్టర్ గారు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, జిడి నరసింహ గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన ఫస్ట్ మూవీనా ఇది కూడా? ఇది డెబ్యూ మూవీ. సో మీ అందరికి డెబ్యూయే కదా ఈ మూవీ? నేను ప్రీవియస్ చేశాను, అంటే యాజ్ ఎ హీరోగా చేశాను. కాకపోతే తెలియదు చాలా మంది, ఎందుకంటే చిన్న సినిమాలు ఏంటంటే కొన్ని థియేటర్స్ వరకే వస్తాయి, కానీ ఇది చాలా థియేటర్స్ వచ్చాయి అండ్ చాలా మంచి పేరు తేబోతుంది ఈ సినిమా. చూసాం కదా, అంటే నాకు మైల్ స్టోన్ అంటారు చూసారా ఈ సినిమా నుంచి, టర్నింగ్ పాయింట్ అని కూడా అనొచ్చా? అవునవును, లైఫ్ కి టర్నింగ్ పాయింట్. ఓకే, సో జిడి నరసింహ గారి గురించి మాట్లాడుకుంటే, ఈ డెబ్యూ ఫిలిం అసలు ఆయన ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు? ఇంత డ్రమాటిక్ గా లేదు ఈ సినిమా, అంతా రియలిస్టిక్ గా ఉంది, రియల్ స్టోరీ అన్నారు కాబట్టి. సో ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా మీకు తెలుసా? లాట్ ఆఫ్ స్ట్రగల్స్ అండి. ఇప్పుడు హర్రర్కి వచ్చేసరికి మనకి నిజంగానే కొన్ని సీన్స్ జరుగుతాయి. లైక్ షూట్ చేసినప్పుడు మా అసోసియేట్ డైరెక్టర్, మేము నైట్ షూట్ చేస్తున్నాం, 3 o'clock అతనికి ఎగ్జామ్స్ ఉన్నాయి మార్నింగ్, అయినా షూట్ చేయడానికి వచ్చాడు. మార్నింగ్ వెళ్ళొద్దన్నా వెళ్ళాడు. యాక్సిడెంట్ అయింది, కాల్లో రాడు పడింది, 6 months రెస్ట్. మా అమ్మమ్మ చచ్చిపోయింది, మా డైరెక్టర్ వాళ్ళ నాన్నమ్మ చచ్చిపోయింది, నాకు 10 days ఎఫెక్ట్ అయింది, తనకి లైక్ వామిటింగ్ అవన్నీ. అంటే హర్రర్ ఇస్ నాట్ ఈజీ అండి. లైక్ కంపల్సరీ పూజ చేసుకోమని, ఎవరైనా హర్రర్ స్టార్ట్ చేసే ముందు పూజ చేయాలి. మా డైరెక్టర్ బిలీవ్ చేయరు అవన్నీ. సో మేము కూడా నమ్మలేదు. తర్వాత మాకు జరిగిన ఇన్సిడెంట్స్ మేము ఫేస్ చేసాం కాబట్టి, నిజంగా ఎవరైతే హర్రర్ చేస్తారో వాళ్ళు డెఫినెట్లీ పూజ చేయాలి. నేను మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చేశారు, వాళ్ళు కూడా సేమ్ లైక్ ఆగిపోతాయి మధ్యలోనే, డిలే అవ్వడం కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం చాలా జరుగుతాయి. కానీ బై గాడ్ గ్రేస్ ఇప్పటికైనా ముందుకు వచ్చింది. అంటే అవుట్పుట్ అంత బాగా వచ్చింది, ఎన్ని జరిగినా పర్లేదు, మేము ముందుకు తీసుకొచ్చాం ఆ స్ట్రగల్ చేసుకొని. అండ్ ఈ స్టోరీ నార్మల్ స్టోరీ కాదండి. లైక్ ఇప్పుడు హర్రర్లో కామెడీ ఎక్కువ ఉండేది, ఇప్పుడు కామెడీ ప్రేమ కథ చిత్రం కానీ చాలా సినిమాలు, ఇది నో కామెడీ నో నథింగ్, ప్యూర్ హారర్ అండి. ప్యూర్ హారర్, గూస్ బంప్స్ ఇచ్చే హారర్, ప్రతి బ్యాంగ్. సో మీరు చెప్పండి, లైక్ కంప్లీట్ గా ఇందులో ఏమైనా లవ్ స్టోరీస్ అలాంటివి ఏం లేదా? కంప్లీట్ హారర్ అంటున్నారు. ఐ గెస్ వన్ సైడ్ ఇలా లవ్ చూపిస్తారు, బికాస్ చూపెట్టాలి కదా కొంచెం అన్న, లైక్ వై దెర్ ఇస్ అ గర్ల్ అండ్ వై దెర్ ఇస్ అ బాయ్, హీరో హీరోయిన్ అన్నాక. సో వన్ యాంగిల్ ఇస్ దేర్ ఫర్ లైక్ 10 or 15 minutes ఉంటది కంపల్సరీ. దాని తర్వాత ఎవ్రీథింగ్ కంప్లీట్లీ హారర్ అండ్ ఐ థింక్ యూ విల్ ఫర్గెట్ లవ్ స్టోరీ ఉందని, యూ విల్ గెట్ స్కేర్డ్, టూ మెనీ కిల్లింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ వాజ్ లైక్ మీకు అనిపించదు హీరో హీరోయినే ఉన్నారా, ఇంకా ఎన్ని స్టోరీస్ ఉన్నాయని. అండ్ కొందరు ఎట్లాంటి ఆడియన్స్ డిస్కస్ చేస్తారు, దీని తర్వాత ఇది సీన్. నో, యూ కాంట్ జడ్జ్ ద స్టోరీ. ప్రతి కీ సీన్ ఉంటది కదా, లాక్ అవుతుంది డోర్,
అన్లాక్ అవుతుంది. సో ఈ సీన్ చూసి దీని తర్వాత ఈయన వస్తాడంటే నో, ఇట్ వోంట్ హ్యాపెన్. ఏం జరుగుతుంది మీకు అర్థం You have to watch whole movie. No, no, you can't predict. You can't predict. As an audience, I was audience first. Now I am an actor, so I can tell that you can't predict the scene. You have to watch whole scene without blinking your eye. అసలు మీరు ప్రివ్యూ చూసుంటారు కదా, చూసారా? నేను చూసాను. ఎలా అనిపించింది అంటే మీలో మీకు అంటే అసలు- ఫీడ్బ్యాక్ ఏమైనా ఇచ్చుకున్నారా? ఇంకా ఇలా ఇంకా బాగా చేస్తుంటే ఇంకా అవుట్పుట్ లేదు లేదు, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ 100% ఇచ్చాం. అసలు ఎంత బాగా వస్తుంది అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఒక 10 to 20 days రిలీజింగ్ టైంలోనే ఇప్పటికీ మాకు నిద్ర లేదు. మార్నింగ్ 4 అవుతుంది, ఒక జస్ట్ 1 hour స్లీప్, మళ్ళీ ఏదో ఒక వర్క్. అంటే సినిమా మనకి అవుట్పుట్ బయటకు వచ్చిన తర్వాత ఏం చేయలేమండి. ఏదైనా చేయాలంటే బిఫోరే ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటుందేమో, విఎఫ్ఎక్స్ మిస్ అయిందేమో, ఇలా మిస్ అయిందేమో అని ప్రతి కరెక్షన్ తో వస్తున్నాయి. ఎందుకంటే అవుట్పుట్ మ్యాటర్స్. మనం స్ట్రగల్స్ ఎవరు చూడరు, మన బ్యాక్ అండ్ ఏం జరిగింది. అవుట్పుట్ వచ్చాక జనాలకి ఎంత వరకు అది ఆకట్టుకున్న అదే చూస్తారు, కనెక్ట్ అయింది అదే చూస్తారు. ఓకే, అసలు ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది షూట్? ఇది 1 year బిఫోర్ అండి. 1 year బిఫోర్. అంటే మీరు సీరియల్స్ చేస్తూనే చేశారు కదా? ఓకే, సో 1 year తర్వాత ఇప్పుడు కంప్లీట్ అదే చెప్పిన హారర్ అంతే ఇంకా ఆగుతుంటాయి. ప్రత్యేకంగా మాకు థియేటర్స్ దొరకలేదు, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. మనోడు ఎవరైతే ఎడిటర్ చేస్తున్నారో అతనికి కూడా ఎఫెక్ట్ అయింది. లైక్ వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోవడం. సో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో రియల్ లైఫ్ లో మీరు ఇవన్నీ బిలీవ్ చేస్తారా? చేస్తాను. మూఢనమ్మకాలు, సూపర్స్టిషన్స్ ఇవన్నీ చేస్తాను, బిలీవ్ చేస్తారు. రైట్. సో ఇందాక మేము ట్రైలర్ లో చూసినప్పుడు వార్డ్కి అంటే వార్డ్కి తీసుకెళ్ళమంటే ఏంటి వార్డ్కా అని అన్నారు. ఏంటి అసలు ఆ వార్డ్? అది భవానీ వార్డ్ అని వైజాగ్ పీపుల్స్ బాగా తెలుసు, ఎవరికి అడిగినా చెప్తారు భవానీ వార్డ్ అంటే. లైక్ కేజీహెచ్ హాస్పిటల్ ఉంటది, కింగ్ జార్జ్ హాస్పిటల్ అని వైజాగ్ లో, బ్రిటిష్ కాలం నుంచి కట్టిన హాస్పిటల్. అది గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ప్రాపర్ గా. అందులో లైక్ ఒక టైమింగ్ ఉంటుంది, 7 or 8 తెలియదు ప్రాపర్ గా. ఆ టైం తర్వాత పేషెంట్ తీసుకుని వెళ్ళరు, అంటే ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప. అదొక మార్చరీ రూమ్ టైప్ అనుకోండి. అంటే 99% ఆయన చనిపోతారు, 1% ఎక్కడో అతనికి లక్ ఉండాలి, బై లక్ ఉంటే బతుకుతారు. అంటే ఆ భవానీ వార్డ్ లో తీసుకెళ్లిన తర్వాత తిరిగి రారు. అంటే ఆ వార్డ్ అంతే. సో అక్కడ 1997 లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అది కొంచెం ఒక లైన్ అంతేని, దానికి డెవలప్ చేసింది మొత్తం వేరే. రియల్ స్టోరీ. సో వైజాగ్ పీపుల్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరైతే వైజాగ్ పీపుల్స్, శ్రీకాకుళం పీపుల్ వాళ్ళందరికి బాగా రిలేటెడ్ ఈ వార్డ్ అన్నమాట. మీరు కొంచెం హింట్ ఇస్తే చాలు, నాకు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. అసలు ఆ భవానీ వార్డ్ అంటే ఏంటి? చాలా సస్పెన్స్ గా ఉంది. జస్ట్ భవానీ వార్డ్ అన్న టైటిల్ వినగానే ఏముంది అసలు అందులో, ఏం జరిగింది, ఇన్సిడెంట్ ఏంటి అని చూడాలని ఉంది. ఇంకా జనాలకి ఎలా ఉందో గానీ, February 7th ఎప్పుడు వస్తుందా? భయపడతారా? చాలా. Then you have to go with your friends. Definitely. Don't go alone. అంతేనా? ఇంకా కొంచెం దూదేమన్నా పెట్టుకోండి. సౌండ్స్ చాలా ఎఫెక్టివ్ ఉన్నాయి. పర్సన్ కి ఎఫెక్ట్ వచ్చినాయి అంటే, వైబ్ అయిందంటే, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యు దట్ డెఫినెట్లీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని అరేంజ్ చేసుకొని వెళ్తాను. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఫస్ట్. ఆడియన్స్ ఉంటేనే కదా మళ్ళా మూవీస్ చేయగలం నేను. అదే కదా నా ఆడియన్స్ అని ఉండాలి. అంటే ఇప్పుడు ఆడియన్స్ భయపడుతున్నారంటే మీరు విన్ అయినట్టే అక్కడ. హారర్ మూవీ అంటే భయపడాలి ఆబ్వియస్లీ. ఏదో మీరు ఏదో చేసాం షూట్, హారర్ గా ఏదో చేసాం అన్నట్టు కాకుండా ఆడియన్స్ భయపడితేనే మీరు కరెక్ట్ గా న్యాయం చేస్తున్నట్టు. చూద్దాం 7th వరకు మన పబ్లిక్ భయపడతారు. సరే, ఇప్పుడు పూజా గారి దగ్గర నుంచి నాకు చిన్న రిక్వెస్ట్. అందులో మీరు బాగా చేతులు కోసుకుంది మీరేనా? ట్రైలర్ మీకేనా దయ్యం పడుతుంది? దయ్యం పట్టినప్పుడు అసలు ఎలా ఉంటారు అనేది ఒక చిన్న ఎక్స్ప్రెషన్ మాకు ఇస్తారా? వద్దులేండి, యాజ్ ఏ ఆడియన్స్ గా అడుగుతున్నాను నేను కూడా, యాంకర్ గా కాదు. వద్దులేండి, మీరు చూడలేకపోతారేమో, మేము చూస్తాము. మీరు ఇటు నన్ను చూడండి, అందమైన అమ్మాయిని చూడండి, మీరు దయ్యాన్ని చూడొద్దు. అందమైన అమ్మాయిలందరూ దయ్యాల్లాగా కనిపిస్తున్నారు. అది మీ భ్రమ. మేకప్ తీస్తే అందరూ బాగుంటారు. నార్మల్లీ లైక్ షూట్ చేసినప్పుడు చైర్ మీద కూర్చోమన్నారు. కెన్ ఐ సిట్ ఆన్ దిస్? పర్లేదు, కూర్చోండి. షూర్, కూర్చోండి. లైక్ ఇలా కూర్చోమన్నారు. జీవిస్తున్నారుగా మీరు. లైక్ వి హావ్ టు లైక్ దిస్ వన్. I don't want to spoil the scenes actually. కళ్ళతో చూపించాలి కదా. కళ్ళతో నో ఇన్ దట్ మూవీ సీన్స్ లోనే బాగుంటది. ఇంకా అయ్యి మొత్తం బ్లడ్ వచ్చి I had a makeup like 30 minutes కంటిన్యూ గా చేసి కాటన్ పెట్టి బ్లడ్ మొత్తం మౌత్ లో పెట్టుకొని ఉంచాలి. అండ్
మొత్తం పేగులు తీసి తినాలి అవన్నీ తిన్నారా? scenes. బాగుందా టేస్ట్? నేను వెజిటేరియన్ అండి, ప్యూర్ వెజిటేరియన్. సినిమాలో నాన్ వెజిటేరియన్ మారండి. ఓహో, అలా కూడా ఉంటుందా? అంటే బయట వెజిటేరియన్, మళ్ళీ సినిమాలో. రీల్ లో అవును. నాన్ మనుషులు వెజిటేరియన్. తినేస్తుంది, అది బాధ. క్యానబలిజం కదా. అఘోరా మనుషులు తిన్నారంటే. ఓకే, మీకేం ఛాలెంజింగ్ అనిపించింది మూవీలో? ఛాలెంజింగ్ అంటే యాజ్ ఎ యాక్టర్ గా నేను చెప్పాలంటే హారర్ అనేది పెద్ద ఛాలెంజ్. హారరే ఛాలెంజ్. లైక్ ఇలాంటి సీన్స్ ఎప్పుడు చేయలేదు, నెవర్ బిఫోర్ నేను చేయలేదు. అసలు మీరు హారర్ అనగానే మీ రియాక్షన్ ఎలా ఉండింది? నాకు చాలా భయం, ఇప్పటికీ ఇంట్లో లైట్ వేసుకుని పడుకుంటాను. అబ్బా. సో అలాంటిది నాకు హారర్ వచ్చింది. హారర్ అంటే భయం, ఇష్టం కూడా. చిన్నపిల్లలు మనం చూస్తే ఇంట్లో వేలు ఇలా పెట్టుకొని అయినా చూస్తారు, ఆయన మమ్మీని పెట్టుకొని అయినా చూస్తారు. సో ఇష్టం. సో నాకు కూడా అలానే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ చెప్పిన స్టోరీస్ మరి ఏమో తెలియదు, నాకు అలాంటి సినిమా వస్తే బాగున్నాను అలాంటి సినిమానే పడింది. అండ్ జేడి నరసింహ గారు, హీఈస్ మై గుడ్ ఫ్రెండ్. అండ్ ఆయన జస్ట్ అడిగారు, స్టోరీ చెప్తున్నారు, అరే భలే ఉంది కదరా అని, అరే నువ్వు చెయ్యొచ్చు కదరా అన్నాడు. అరే ఓకేనా మీకు అన్నాను. అయితే వర్క్ షాప్ చేద్దాం ఫస్ట్, ఓకేనా చేశాను. ఆయనకి మన నచ్చింది, ఇంకా ఆయన అనేసారు, ఇంకా నువ్వేరా పర్ఫెక్ట్, నాకు కావాలి, మరి నువ్వే చెయ్యాలి, మరి డేట్స్ అవన్నీ చూసుకుంటావరా అంటే, నీకెందుకు నేను చూసుకోండి, మొత్తం నైట్ షూట్ అన్నాడు. నైట్ అంతా షూట్ చేయడం, బ్లడ్ అవన్నీ, ఫైట్స్ అవన్నీ, కింద పడడం అవన్నీ దయ్యంతో. తర్వాత మళ్ళీ మార్నింగ్ ఏమో సీరియల్ షూట్ చేయడం. కానీ యాక్టింగ్ స్కోప్ చాలా వచ్చింది, అంటే యాజ్ ఎ యాక్టర్ గా నాకు చాలా స్కోప్ వచ్చింది. అవన్నీ రియల్ గా చేయడం అవన్నీ, అంటే మనకు ఒక యాక్టర్ గా అనిపిస్తుంది కదా, ఇదిరా మనకు కావాల్సిన సాటిస్ఫాక్షన్, అది అయితే బాగా ఇచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు మీకు ఫ్రెండ్ అని ఇచ్చారా క్యారెక్టర్, లేదంటే మిమ్మల్ని నమ్మి? చాలా మంది అదే అడిగారు, ఫ్రెండ్ అవని కాదు, కంటెంట్ కి నేను షూట్ అయ్యాను కాబట్టి ఇచ్చాడు. లైక్ నా దానిలో అది యాక్టింగ్ స్కోప్ కనిపించింది, మనోడే కరెక్ట్ గా ఉంటాడు అని ఇచ్చారు. ఇందులో అప్పారావు బాబాయ్ గారు కనిపించారు కదా సినిమాలో, ఆయన ఏంటి కామెడీ లేదన్నారు, మరి కమెడియన్ కమెడియన్ తీసుకున్నా అంటే ఆయనలో చాలా మంది కమెడియన్ నే చూసారు, కాకపోతే ఆయన కమెడియన్ కాదు, ఆయన వన్ ఆఫ్ ద కీ రోల్, ఆయన వల్ల స్టార్ట్ అయ్యే స్టోరీ ఇది. ఆయన ఎక్స్ప్లెయిన్, ఇప్పుడు అర్బన్ లెజెండ్స్ అని బుక్ ఉంటది, చాలా మంది తెలియదు. దీని ట్రైలర్ లో కూడా మీరు చూస్తుంటే 9 స్టోరీ కంప్లీట్ చేసుకొని, అర్బన్ లెజెండ్ 9 స్టోరీ ఫుల్ హిట్ ఉంటది. 10th స్టోరీ భవానీ వార్డ్. భవానీ వార్డ్ రాసేటప్పుడే చాలా మంది చనిపోతారు. ఓహో, అంటే చూసేటప్పుడు మాకేం కాదు కదా మరి. అది యాక్చువల్లీ ఒక సీటు అప్పుడు చెప్తారు కదా ప్రశాంత్ వర్మ గారు, ఒక సీట్ హనుమంతుడు పెట్టండి అని, మీ పక్కన ఒక మా భవానీ వాడి దయ్యానికి కూడా పెట్టండి. లేదు, మీరు ఇందాక ఒకటి అన్నారు గుర్తుందా, ఏదైనా హారర్ మూవీ స్టార్ట్ చేసే ముందు పూజ చేసుకుని, అలా ఈ హారర్ మూవీ చూసే ముందు నేను పూజ చేసుకుని వెళ్తాను, దేవుడా నన్ను హ్యాపీగా థియేటర్ నుంచి మీ సక్సెస్ మీట్ కి నేను ఇంటర్వ్యూ చేయాలా వద్దా, మీరు కూడా పోకట్ అయితే ఎవరికి ఏమవ్వద్దు, కానీ సినిమా కోరుకుంటున్నావు బై గాడ్ గ్రేస్ అని తెలియదు. అందరు పూజ చేసుకొని వెళ్ళండి, అందరు పూజ చేసుకొని ఈ మూవీ అందరికి కనెక్ట్ అవ్వాలని. యాక్చువల్లీ ఏంటంటే మేము వీక్ సోల్కి అయితే నిజంగా వెళ్ళొద్దు అనుకోండి. నేను అంటే ఒక 2 days బ్యాక్ జరిగిన ఈవెంట్ లో పాపం ఆయన ఎవరో కూడా తెలియదు, మనలాగా వచ్చారు, ట్రైలర్ చూసి ఇలా అయిపోయారు. నాకు అసలు మైండ్ పని చేయట్లేదు, అంటే మేము ఈవెంట్ చేస్తున్నాం మంచిగా అవ్వాలనుకొని, ఇంకా మనోడు అలా అయిపోయేసరికి అరే అసలు ఎవరు రాకపోయింది బాగుంది కదా, ఇప్పుడు వాళ్ళ పాపం వాళ్ళ పేరెంట్స్ అవన్నీ బాగా సఫర్ అవుతున్నారు. అంటే ఏమైంది, హాస్పిటల్లో ఉన్నారా? హాస్పిటల్ ఉన్నారు, అంటే మరి ఆ సౌండింగ్ కి మరి అతను కొంతమంది తీసుకోలేదు, వీక్ ఉంటారు, ఇంక వెంటనే అది ఫిట్స్ మరి అతనికి ఏమైంది తెలియదు. తర్వాత కానీ మేము చాలా స్ట్రాంగ్ లేండి, మేము ఇంకా అంతకు అవును మీరు పీక్ తినేవాళ్ళు కదా, సో మీకు భయం లేదు. చూసారా ఎలా అంటున్నారు మనల్ని, అమ్మాయిలు చాలా మంచోళ్ళని ఇంకా అర్థం చేసుకోలేదండి. అమ్మాయిలు మంచోళ్ళు చేసేదే అబ్బాయిలు, అబ్బాయిలు అమ్మాయిలతో భయపడితేనే బెటర్, అది భయపడితేనే బెటర్. సో మీ మదర్ టంగ్ ఏంటి ఇంతకి? మరాఠీయా? ఓకే, మరి మరాఠీ అమ్మాయి తెలుగు అమ్మాయిలా మారిందంటారా? ఎంతవరకు నేర్చుకున్నారు తెలుగు? లైక్ చెప్పాలంటే ఒక 70%, 80%. 70-80% తెలుగు. అంటే ఈ మూవీ ద్వారా నేర్చుకున్నారా, ఇంతకు ముందే వచ్చా మీకు? ఐ వాస్ ట్రయింగ్ హార్డ్, అంటే కెరియర్ కోసమే, ఇంకా ప్రాజెక్ట్స్ రావాలంటే ఇంకా ఫ్లూయెంట్ అవ్వాలి తెలుగు అని. మీకు ఫస్ట్ లక్కీ ఛాన్స్ ఎలా కొట్టారు? మీరు ఇంతకు ముందు ఏం చేశారు అసలు? ఐ డిడ్ యూట్యూబ్ లెవెల్ షూట్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్. మోస్ట్లీ ఐ డిడ్ ఇన్ తమిళ. ఓకే, తమిళలో చేశాను. సో అలా చేస్తూ పోతే ఈ డైరెక్టర్ వచ్చారు, లైక్
తెలుసు, పరిచయం అయ్యారు. సో ఐ షోన్ హిమ్ లైక్ ఫ్యూ థింగ్స్. దాని తర్వాత దే వర్ థింకింగ్ అబౌట్ సమ్ యాక్టర్ లైక్ ఎక్స్పీరియన్స్ వన్. ఓకే. దెన్ దే గేవ్ మీ అ ఛాన్స్, లైక్ సన్నగా ఉండాలి, లాంగ్ హెయిర్ ఉంది కదా అనేసి. సెకండ్, షీఈస్ పర్ఫార్మింగ్ వెల్, కొంచెం మనం పుష్ చేద్దాం, వర్క్ షాప్ చేసి బాగా తీస్తదేమో అనేసి అనుకున్నా. ఇది కూడా మీరు ఛాలెంజింగ్ గా తీసుకొని ఉంటారు, ఫస్ట్ మూవీ కాబట్టి డెబ్యూ. ఐ వాస్ రియలీ నర్వస్, ఎందుకంటే కిల్డ్ ఇట్ అన్నమాట. మేబీ హీస్ ప్రైజింగ్ ఇట్, బట్ కిల్డ్ ఇట్ అంట, మీరు చంపేశారంటున్నారు. యాక్టింగ్ స్కోప్ బాగుంది, నిజంగా చాలా బాగా చేస్తుంది. యాక్చువల్లీ నేను భయపడ్డాను, ఎందుకంటే నేను న్యూబీ, అందరూ ప్రో ఇక్కడ, సీరియల్ చేశారు, మూవీస్ చేశారు, తిప్పి కొడితే లిస్ట్ లో అంటే ఇప్పుడు గణేష్ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో, సీరియల్ ఇప్పుడు సినిమాలు సీరియల్స్ అయితే చాలా చేస్తారు. గణేష్ కి ఫేమ్ ఉంది, ఎవరు చెప్పరు, లైక్ గణేష్ అంటే తెలిసిపోతారు, తెలుసు, ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోతుంది. మరి మీ ముందు కొంచెం సీనియారిటీ చూపించారా? No, he was really a good friend, like Tom and Jerry type. ర్యాగింగ్ చేశారా బాగా? ర్యాగింగ్ ఏం చేయలేదు, నేర్పించారా తెలుగు నేర్పించడము? తెలుగు he was talking Hindi with me. అంటే నేను యాక్చువల్లీ నేర్చుకున్నారు కదా హిందీ ఆవిడ దగ్గర? అంటే నేను బార్న్ బాటం ముంబై గానీ తర్వాత సెటిల్డ్ ఇన్ వైజాగ్ కాబట్టి నాకు అంతగా రాలేదు హిందీ. ఎవరు మాట్లాడు చాలా తక్కువ మంది అయిపోయారు. ఇక్కడున్న హిందీ ఏంటంటే క్యావారా మియా, హైదరాబాద్ హిందీ అయితే తిని దొరికింది. చాలా హార్ష్ గా ఉంటుంది ఇక్కడ హిందీ. ఆ తుమ్హే they won't use this. తుమ్మే అయ్యే ఉదర్ జాయియే. అవునవును అలానే ఉంటది. ఓకే, సో ఇద్దరు మీరు తెలుగు నేర్పించడం, హిందీ నేర్చుకున్నారు. మాకేంటంటే అసలు యాక్ట్రెస్ లాగా మేము ఉన్నాం, టామ్ అండ్ జెర్రీ లాగే ఎప్పుడు కొట్టుకుంటాం, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి, ఏ తూ ఐసా కర్రే మే ఐసా కర్రే అని మేము అలా చెప్తాం. ఏదైనా రొమాంటిక్ సీన్ ఉంటుంది, ఒక లిటిల్ గా ఒక సాంగ్ ఉంటది రొమాంటిక్ గా, అసలు మేము రొమాంటిక్ గా ఫీల్ అవ్వలేదు అసలు. కానీ కొట్టేసుకున్నాం, అరే తూ ఇద్దరు మట్ టచ్ కర్రే, మేము ఇద్దరు టచ్ నే కర్రే కర్రే, అలా డిస్కషన్ చేసుకుని ఎలా చేసామని తెలియదు. ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయిపోయింది, ఆ సాంగ్ కూడా మంచి హిట్ అయింది. ఆఫ్ కెమెరా అయితే గొడవనే, ఇదేంద్రా ఇలా చేసావు, దట్స్ ఇట్, నువ్వు చేయలేదా, ఎప్పుడు గొడవలు. నీతో విసిగెత్తిపోయి ఉంటారు డైరెక్టర్. అంటే తిన ఏంటంటే క్రింజ్ కామెడీ చెప్తుంది, తనే నవ్వుతుంది, ఎక్కువ నవ్వుతుంది. అసలు జోక్ ఎక్కడ ఎవరు నవ్వరు, పాపం సాటిస్ఫై చేయొచ్చు కదా. అంటే చీమ షుగర్ తినేసింది అదే జోక్ అంటే ఇంకా అది ఎవరైనా నవ్వుతారా చెప్పండి? అది నాకు జోక్ అని నవ్వు రాలేదు, మీరు చెప్తుంటే నవ్వు వస్తుంది. అది జోకా అని అంటుంటే నిజంగా జోక్, అది జోకే కాదు. తను అరే ఏ కామెడీ, ఏ కామెడీ ఎక్కడ ఉంది, అంతమంది ఉంటాం మళ్ళీ. పాపం ఎందుకు అట్లా ఆడపిల్లలు ఏడిపిస్తారు? ఆడపిల్ల కాదండి, గోస్ట్ అసలు. అసలు అలాగే ఉండాలి ఈ కాలం, అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, వీక్ ఉండకూడదు. ఏమంటారు? అవునా? ఎవరు ఎక్కువ టీస్ చేస్తారు, మీరా? లేదు తనే. మీరేనా? అదే కనిపిస్తున్నారు, కొంచెం సైలెంట్ గా ఉన్నట్టున్నారు కానీ బాగా టీచ్ చేస్తున్నట్టున్నారు. ఎనీవేస్, మూవీలో మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే అసలు 3 సాంగ్స్ ఉన్నాయి అనుకుంటా. 3 సాంగ్స్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? సుందర సాంగ్. సుందర. యోస్? నాది పిల్ల. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఈ సినిమా? జస్టిన్ గారు, నిస్సీ జస్టిన్ అని. ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అన్నమాట ఈ సినిమాకి. ఎన్ని సినిమాలు చేస్తుంటారు కానీ హర్రర్ కొట్టడం చాలా ఈజీ కాదు. సో అతను ఆల్రెడీ వెబ్ సిరీస్ అవన్నీ చిన్న డెమో చేశారు, కానీ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు దీనికి. ఆ మ్యూజిక్ కి గూస్ బంప్స్ మీరు చూసుంటే ట్రైలర్ లో. అసలు చాలా డే అండ్ నైట్ 15 days లో అవుట్పుట్ మొత్తం ఇచ్చాడు. డే అండ్ నైట్ బాగా కష్టపడ్డాడు. ఈ రోజు నిన్న 2 days ముందు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ కి లైక్ ఒకటి షేక్ అయ్యాడు అనమాట. సో థియేటర్ లో కూడా అంతే షేకింగ్ గా మనకి రాబోతుంది. సో ఆయన వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ మా కంటెంట్ గానీ ఏదైనా గానీ. ఓకే, సో ఇంకా టెక్నీషియన్స్ భూషణ్, విష్ణు, మోహన్, అంటే లైక్ ఏంటంటే అందరూ ప్యాషనెట్ పీపుల్ దొరికినప్పుడు ఆ సినిమా వేరే లెవెల్. లేదు, ఆల్రెడీ చేశారు చాలా మంది, కాకపోతే అంటే న్యూలీ లైక్ వాళ్ళకి ఏంటంటే ఇంకా సక్సెస్ రాలేదు చాలా మందికి. ఇప్పుడు మీరు పెద్ద సినిమాకి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలిసిందే కదా, లైక్ అక్కడ స్ట్రగుల్ చేస్తుంటారు. కాకపోతే సరైన సినిమా రావాలి, పేరు రావాలి, రికగ్నైజ్ రావాలి. అలానే మా సినిమాలో జాయిన్ అయ్యారు. అందరూ మంచి టీమే వర్క్ చేశారు. అండ్ డిఓపి అరవింద్ గారు అని,
ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేశారు ప్రీవియస్, మన వర్క్ చేశారు అసోసియేట్ గా. ఓకే. కానీ ఈ సినిమా నుంచి ప్రాపర్ గా విజువల్ చూస్తుంటారు మీరు, అవును. లైటింగ్స్ గానీ. ఆయన అయితే ప్రాణం పెట్టారు మొత్తం నిజంగా కనిపిస్తుంది ఫ్రేమ్స్ మీ లో గానీ. స్ట్రగుల్ అంతా ట్రైలర్ లో టీజర్ లోనే చూసాం, ఇంకా థియేటర్ లో చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది మాకు. మెయిన్ గా గాయత్రి గుప్తా గారు కూడా చాలా గాయత్రి గుప్తా మళ్ళీ మంచి కంబ్యాక్ ఇచ్చారు ఈ ఈ మూవీ నుంచి. చాలా మంచి రోల్, కీ రోల్ మంచిగా బాగా చేశారు. అందరూ ప్రతి ఒక్కరు. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ రాజేంద్ర గారు, ఆయన చాలా సినిమాలు 100 సినిమాలు చేస్తారు. నా కోసం అడగగానే ఒక 2 days ఇచ్చారు. ఆ 2 days లో ఏంటో అందరు మీకోసమే చేస్తున్నారు. అవును, obviously. మీరు కూడా నా కోసమే చేస్తారు. నా కోసం కూడా. అవును, ఇద్దరి కోసం. మళ్ళీ ఒకరినంటే ఒకరు ఫీల్ అవుతారు కాబట్టి. ఓకే, సో నేను అడగాలనుకుంది ఏంటంటే ఒక క్వశ్చన్, యాక్చువల్లీ మర్చిపోయాను, ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుని. చాలా అయిపోయింది ఒక క్వశ్చన్. అది మాటల్లో మనం ఏదేదో మాట్లాడేసుకున్నాం. ఒక క్వశ్చన్ నాకు గుర్తొచ్చింది భవానీ వార్డు గురించి. మంచి క్వశ్చన్ అది. అయితే వద్దండి. ఏ ఆగు ప్లీజ్, ఛాలెంజింగ్ గా తీసుకో, ఆగు. మీరు అంటున్నప్పుడు నాకు ఇది నెక్స్ట్ ఇది అడుగుదాం అనుకున్నాను, ఈ లోపు డన్ గుర్తొచ్చింది కంటెంట్ గురించి. ఓకే, సో ఒకప్పుడు సినిమాలు పెద్ద సినిమాలే థియేటర్ లో చూస్తారు, మా చిన్న సినిమాలు ఏం ఆడతాయి అని అనుకునే వాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ట్రెండ్ మొత్తం మారిపోయింది. లైక్ బేబీ సినిమా కావచ్చు, బలగం సినిమా కావచ్చు, ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న సినిమాలు, కాంతర, ఇవన్నీ చిన్న సినిమాలు కానీ స్టార్ట్ అయ్యాయి, కానీ థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత హిట్, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అట్లా ట్రెండ్ మొత్తం మారిపోయింది. దీనివల్ల మీరేమనుకుంటున్నారు? అది చాలా బెస్ట్ అండి. హ్యాపీ ఎందుకంటే టాలెంట్ ఇప్పుడు ఒకప్పుడు లైక్ చాలా మంది హీరోస్ ఉన్నారండి, కానీ ఇప్పుడు సబ్జెక్ట్ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా లైక్ టాలెంట్ చూస్తున్నారు, వాళ్ళ సబ్జెక్ట్ చూస్తున్నారు. సబ్జెక్ట్ ఎంత పెద్ద సినిమా అయినా కానీ నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తున్నారు, కానీ కంటెంట్ నుండి మాత్రం ఎక్కడికో తీసుకుని వెళ్తున్నారు. ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నా కానీ ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూడడం మా అదృష్టం అది. సో మాకు కూడా అంతే బజ్ క్రియేట్ అయింది. ఆ రోజు తండేలు ఉంది. సో చాలా మంది అన్నారు, అరే కాంపిటీషన్ కదా ఎట్లా మీకు అంటే, తండేల్ ఇట్స్ లైక్ లవ్ సినిమా. అది లవ్, కామిక్ అన్ని ఉంటాయి. సో ఫస్ట్ నేనేమంటానంటే, ఫస్ట్ తండేలకి వెళ్ళండి. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో సాయి పల్లవి గారికి, నాయకి, లవ్ లో పడండి. అంత తర్వాత మా సినిమాకి రండి, భయపడండి, మూసుకొని పడుకోండి, అంతే. ఎందుకంటే అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో మా సినిమా కూడా బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి. కంపల్సరీ ప్యూర్ హారర్ ఎవరైతే లైక్ చేస్తారో మా సినిమాకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, సినిమా వల్ల ఎవరికైనా ఏమైనా అవుతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని డైరెక్టర్ గారు ఏమైనా ప్రత్యేక అంటే నేను ఫస్ట్ యాక్చువల్లీ ఇది సర్టిఫికెట్ వచ్చిందండి. సెన్సర్ ఆల్రెడీ ఎక్కువ హారర్ ఉందని హాఫ్ కట్ కూడా చేశారు, డైరెక్టర్ గారు చెప్పారు. అంటే నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే, అలోన్గా వెళ్ళొద్దు, బై విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ యువర్ ఫ్యామిలీ. ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భయపడే వాళ్ళు ఉంటే, అందరూ అలా ఉండరు కదా, తోడుంటే అంత భయపడరండి. అవునులేండి, నేను అంటే నేను అందరిని తీసుకుని వెళ్ళలేను, పట్టుకోరారు అంటే నాకు కూడా భయమేనే. నేనే ఒక 10 మంది తీసుకుని వెళ్తాను. నేను అంటే ఎంత బిల్డప్ ఇవ్వాలి కాబట్టి. అవునా, ఓకే. ఎట్లా భయపడుతున్నావు నువ్వు? హారర్ మూవీ చేసావు. చాలా మంది హారర్ మూవీ చూసిన తర్వాత వాష్రూమ్ కి వెళ్ళాలన్నా భయపడతారు, ఒంటరిగా కిచెన్ లోకి వెళ్ళాలన్నా భయపడతారు. మరి మీరు కూడా ఆ టైపేనా? అంటే నేను యాక్చువల్లీ ఊర్లో ఉన్నప్పుడు వాష్రూమ్ బయట ఉంటది మా ఊర్లో. సో మా మమ్మీకి ఇప్పటికి కూడా 7 o'clock ఇలా అంటాను, నువ్వు ఏంటి సినిమా ఎలా చేసి అలానే ఉంటుంది నాకు. అంటే నాకు అంటే ఏం చేయాలి, ఆ స్టోరీస్ ఉంటాయి కదా, మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి లైక్ అలా చెప్పింది అనమాట. అరే అక్కడ ఇలా చిన్నప్పుడు కరెంట్ పోయిన తర్వాతే గుర్తొస్తాయి మళ్ళీ ఈ సినిమాలు, ఇవన్నీ వస్తాయి. ఈవెన్ అంత డైరింగ్ ఇక్కడ తిరిగేస్తాను నైట్ 3-4 ఎవడే ఆపడరా మనకి అనుకోని. ఊరికి వెళ్ళిన తర్వాత 7 తర్వాత బయటకు రాను, అంటే చీకటి అయితే బయటకు రాను. అవును, అంత అంటే ఆ స్టోరీస్ మనకి అలా రన్ అవుతుంది. అరే ఈ పక్కింట్లో ఇలా జరిగింది కదా, వద్దురా బాబు అంటే ఆ ఫీల్ వస్తాయి మనకి. అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకోటి ఏమనిపించింది అంటే, జనాల పర్స్పెక్టివ్ నుంచి నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ పర్స్పెక్టివ్ లో. సినిమా కాంచనా లాంటి మూవీస్ మనం చూసుంటాం కదా, హర్రర్ మూవీస్, వాటిని కూడా బ్రేక్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. అంటే అలా బ్రేక్ చేస్తే మంచిదే అండి. అంటే ఎందుకంటే కాంచనా సినిమాలో అంత హారర్ గా ఏం లేదు, వాళ్ళు చూపించిన కంటెంట్ మాత్రం బాగుంది.
మనం హారర్ మూవీ అని అనుకుంటే ఇది కంప్లీట్ హారర్ గానే కంప్లీట్ చూపించారు. అవును. అంటే భయపడాలి. ఒక్కొక్క అవును. సడన్ గా ఒక డెడ్ బాడీ అనేది ఇలా ఫ్లాష్ అయినప్పుడు ఓ మై గాడ్ ఇలా అన్నాను నేనైతే అవునవును. ట్రైలర్ చూసినప్పుడు. ఇంకా థియేటర్ లో 70mm లో చూసినప్పుడు మాత్రం ఇంకా ఎలా ఉంటుందో కదా. సో ఎవరైనా అడిగారా కాల్స్ చేసి మీకు, అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చారా, ఏంట్రా భయ్యా ఇంత అంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి అందరికి ప్రివ్యూ చేసాం. అసలు వాళ్ళకి కూడా పిచ్చి పిచ్చిగా నచ్చింది. యాక్చువల్లీ చాలా థియేటర్స్ ఇప్పుడు మాకు ఇంక్రీజ్ అయ్యాయి. ఫస్ట్ 23 అనుకున్నాం, ఇప్పుడు 73 థియేటర్స్ కి వచ్చాయి. వండర్ఫుల్. ఇంకా పెరుగుతున్నాయి. ఈ 2 days లోనే పెరుగుతాయి. మాకు నాకు తెలిసి వైజాగ్ వాళ్ళు మీరు అన్నట్టే బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఇక్కడ వాళ్ళకి భవానీ వార్డ్ తెలియదు కాబట్టి మేబీ వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్. అంటే మాకు బజ్ ఎలా క్రియేట్ అయిందంటే హారర్ కాబట్టి, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఇవన్నీ జరగడం, ఎక్కువ మంది మాట్లాడడం, ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్ నుంచి అందరూ బాగా చేయడం, అరే ఇలా ఉంది అనుకుని, అంటే ఆ బజ్ క్రియేట్ అయింది లైక్ హారర్ కాబట్టి మెయిన్లీ. ఏమైనా అంటే డిఫరెంట్ గా ప్లాన్ చేశారా? లైక్ హర్రర్ లో ఉన్నారు కాబట్టి ఆ గెటప్ లో ప్రమోషన్స్ చేయడం అవన్నీ అయిపోయిందండి. చేశారా? చేశారు. ఓకే. సో జనాల్లో బాగా ప్రమోషన్స్ అయితే చేశారు మీరు ఈ సినిమా గురించి. మొత్తానికి February 7th రాబోతుంది. ఇంకొక 5 days అనుకుంటాను. 5 days లో మనం ఒక మంచి హారర్ మూవీని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని మన ఆడియన్స్ అందరు హ్యాపీగా ఉన్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో భవానీ వార్డ్ గురించి 1 minute లో మీ మాటల్లో చెప్పాలంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు? నేనైతే ఏమని చెప్తానంటే, లైక్ ఎవరైతే ప్యూర్ హారర్ కావాలి వితౌట్ ఎనీ కామెడీ, ఇప్పటి వరకు నాకు తెలిసి కామెడీ వచ్చింది, అన్నీ వచ్చింది, ప్యూర్ హారర్, ది కంజూరియన్ అండ్ టోటలీ హారర్ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళు మాత్రం డెఫినెట్లీ వెళ్ళండి. సో వీక్ సోల్స్ అయితే వెళ్ళొద్దు, లైక్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్ళండి. అండ్ మాలాంటి మంచి టాలెంట్ని, సబ్జెక్ట్ని ఎవరు లైక్ చేస్తారో డెఫినెట్లీ వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్. పూజ మీరు చెప్పండి. భవానీ వార్డ్ 1997. ఎస్, ఇట్స్ అ ప్యూర్ హారర్ మూవీ. తప్పక చూడండి, థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఫస్ట్ ఐ నో అందరు ఓటీటీ వెళ్ళాలనుకుంటారు, బట్ ఫస్ట్ థియేటర్లోనే చూడండి. అండ్ ఇట్స్ అ ప్యూర్ హారర్ కంటెంట్. దీంట్లో కామెడీ ఏం లేదు, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి. కామెడీ ఉంటుంది, చిన్న లైమ్ జోక్ వస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. వీక్ హార్ట్ ఉంటే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో గో విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ దిస్ మూవీ ఈస్ అ డెబ్యూ ఫర్ మీ. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. యాక్టింగ్ మంచిగా ఉందా లేదా అనేది విల్ ఇంప్రూవ్. మీరు చెప్తేనే మేము ఇంకా గ్రో అవుతాం. యాక్చువల్గా ఈ మూవీ చూసిన తర్వాత మీకంటూ మీ పేరుకి, మీ యాక్టింగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అవుతుంది అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఎనీవేస్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫ్యూచర్ లో చాలా ప్రాజెక్ట్స్ మా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.